నకిలీ ఐటీసీ కుంభకోణంపై ఈడీ సోదాలు చేస్తోంది. తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో 10 చోట్ల రైడ్స్ జరుగుతున్నాయి. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలో సోదాలు చేస్తున్నారు. కోట్లాది రూపాయల నకిలీ ఇన్వాయిస్లు, కాగితాలపైనే వ్యాపారం చేసి మోసం చేశారు. షెల్ కంపెనీల ఖాతాల ద్వారా 650 కోట్లు బదిలీలు చేశారు. గత మేలో అరెస్టైన శివకుమార్ ప్రధాన లబ్ధిదారుడని ఈడీ గుర్తించింది. మరికొందరు వ్యక్తులు, సంస్థలపైన దర్యాప్తు జరుపుతోంది. సీజ్ చేసిన ఆధారాలపైన లోతైన విచారణ జరుగుతోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఐటీసీ కుంభకోణానికి సంబంధించి ఈడీ అయితే సోదాలు చేస్తుంది. ఇప్పటికి 650 కోట్ల వరకు కూడా షెల్ కంపెనీస్ ద్వారా మళ్లించినట్లుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? దేశవ్యాప్తంగా ఈడీ నిన్నటి నుంచి సోదాలు చేస్తుంది ఈ షెల్ కంపెనీల పైన. నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కి సంబంధించి భారీగా లబ్ధి పొందిన ఈడీ అధికారులు గతంలోనే గుర్తించడం జరిగింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడుతో పాటు అరుణాచల్ ప్రదేశ్ లో 5 రాష్ట్రాల్లో 10 చోట్ల ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం కొన్ని కంపెనీలు పేపర్ల పైనే వ్యాపారం చేసినట్టు, వస్తువులు అమ్మినట్టు చూపించి ఆ ఇన్పుట్ క్రెడిట్ ఏదైతే ఉంటుందో ట్యాక్స్ కి సంబంధించి అది పెద్ద ఎత్తున 650 కోట్ల వరకు కూడా రిటర్న్ పొందినట్టు ఈడీ అధికారులు గుర్తించడం జరిగింది. దీనిపైనే దర్యాప్తు కొనసాగుతుంది. ఈ సోదాల్లో కూడా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఎప్పటి నుండి ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కి సంబంధించి లబ్ధి పొందుతున్నారు, వాటికి సంబంధించిన పూర్తి ఆ వివరాలపైన ఈడీ ఆరా తీస్తుంది. ఈ సోదాల తర్వాత మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం కూడా కనబడుతుంది. గతంలోనే శివకుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. తర్వాత మళ్ళీ దేశవ్యాప్తంగా కొన్ని షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి అనేక రాష్ట్రాల్లో కూడా ఇలా ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ కు సంబంధించి రిటర్న్ తీసుకునే కొన్ని సంస్థలు నకిలీ సంస్థలుగా గుర్తించడం జరిగింది. దానిపైనే ఇప్పుడు ఈడీ ఫోకస్ పెట్టి సోదాలు చేస్తుంది. 5 రాష్ట్రాల్లో 10 చోట్ల సోదాలు కొనసాగుతున్నట్టు కూడా ఈడీ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.